గాయ్స్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ అంతగా రాదు, వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలి, అది కూడా తెలుగు లాంగ్వేజ్లో కావాలి, అది కూడా హైదరాబాద్లో ఉన్న ఒక ఎంఎన్సి కంపెనీస్ కావచ్చు, స్టార్టప్ కంపెనీ అటువంటి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు మీకు తెలుగు లాంగ్వేజ్లోనే వర్క్ చేసే విధంగా, అది కూడా వర్క్ ఫ్రమ్ కింద బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ జాబ్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. సో మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఫ్రీ సేల్స్ ప్రాసెస్ కింద మీకు ఎయిదర్ తమిళ్, తెలుగు, హిందీ ఏదో ఒక లాంగ్వేజ్ మాత్రమే రావాలి. అయితే ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క అభ్యర్థులు ఓన్లీ తెలుగు వస్తే కనుక మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండే మనకి ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీ సేల్స్ రోల్ కోసం ఫుల్ టైం కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ వచ్చేసి మనకి అమెజాన్, త్రిబుల్ ఐటీ హైదరాబాద్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్పట్లో ఈ యొక్క నెక్స్ట్ వేవ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇప్పటివరకు చాలా డిమాండ్లో అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీ కూడా అని అవార్డ్స్ అయితే కూడా వచ్చింది. దాని తర్వాత అఫీషియల్గా ఎన్ఎస్డిసి నుండి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుండి మనకి రికగ్నైజ్డ్ కూడా రావడం జరిగింది. ఈ కంపెనీలో ఈ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ జాబ్ రోల్కి సంబంధించిన వివరానికి వస్తే లీడ్ జనరేషన్ అసోసియేట్ విత్ ఎక్సలెంట్ తెలుగు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, దానితో పాటు ఇంగ్లీష్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ప్రతి ఒక్క జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సిస్టమాటిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫనల్స్, ట్రాకింగ్, ఫీడ్బ్యాక్, తర్వాత ప్రియటైజింగ్ టాస్క్ కావచ్చు, ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళ మీద మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సేల్స్ మైండ్ సెట్, ఎఫెక్ట్లీ కమ్యూనికేటెడ్ అబౌట్ విత్ హై పేయింగ్ కేర్ ఆపర్చునిటీ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఏ హై గ్రోత్ స్టార్ట్అప్ ఎన్విరాన్మెంట్ బట్టి మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతో తర్వాత మీకు అవుట్ బౌండ్ కాల్స్ అండ్ జనరేటింగ్ సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్, తర్వాత మనకి అండర్స్టాండ్ ది లీడ్ అండ్ నాగెట్ ఫార్వర్డ్ ఫ్రీ సేల్స్ ప్రాసెస్ మీద వర్క్ చేయాలి. దీనికి సంబంధించిన సేల్స్ క్వాలిఫికేషన్, లైఫ్ సైకిల్, అసైన్డ్ లీడ్స్ పెట్టి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. తర్వాత మనకి నార్మల్గా లాంగ్వేజ్ శాలరీ విషయానికి వస్తే మీకు దీనికి 3 lakhs per annum తోటి ఫుల్ టైం శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 3 lakhs వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. లాంగ్వేజ్ నోన్ వచ్చేసి నేటివ్ స్పీకర్, తెలుగు లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు కావాలి. గుడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కరెంట్లీ ఫ్లెక్సిబుల్ టు అప్పుడప్పుడు మనము ఆఫీస్కి రిక్వైర్మెంట్ బట్టి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వీక్లీ 6 days అయితే వర్క్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెంటనే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.